జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. చలో మామిడిపల్లి అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్న అంబటి మురళి గారి ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్న మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి నాయకత్వంలో గుంటూరు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు ఇక్కడికి రావడం, మాజీ ఎమ్మెల్యేలు అలాగే రైతు విభాగానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఈ రోజున ఇలా మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. అసలు చలో మామిడిపల్లి అనే కార్యక్రమం ఏంటి అంటే, మనందరికీ తెలుసు ఈ రబీ సీజన్ లో మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 70,000 ఎకరాల్లో ఈ పంటని సాగు చేస్తారు, ఈ మొక్కజొన్న పంటను. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ పొన్నూరు చుట్టుపక్కలే 40,000 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తారు. మరి అలా సాగు చేసిన పంటకి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్పిన మద్దతు ధర ఇవ్వకుండా, గిట్టుబాటు ధర ఇవ్వకుండా తక్కువ ధరకే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఎక్కువ డబ్బులకి ప్రభుత్వానికి అమ్ముకుంటున్న ఈ దొంగ పాలకులని వ్యతిరేకిస్తూ ఈ రోజున ఈ చలో మామిడిపల్లి కార్యక్రమం మురళి గారు చేపట్టడం జరిగింది. 2,400 రూపాయలు అన్నారు మద్దతు ధర. ఎప్పుడు ఇస్తారు ఈ కూట ప్రభుత్వం? రైతుల దగ్గరేమో 1,600కి 1,500కి ఇంకా కుదిరితే 1,100కి కొనుగోలు చేస్తూ వాళ్ళు మాత్రం అధిక ధరకి ప్రభుత్వానికి అమ్ముకుంటూ, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం నుంచి తరిమి కొట్టిన దళారీ వ్యవస్థని పాలకులే మళ్లీ రాష్ట్రానికి తిరుగుతా తీసుకురావడం ఇక్కడ గమనార్హం. కంచే చేరవేస్తే అంటుంటారు కదా, పాలించాల్సిన వాళ్లే ఇలా మన డబ్బులు దొబ్బేసి మన కష్టాన్ని దోచుకుంటుంటే ఇక ఏం చేయాలి? అయినా కూటమి ప్రభుత్వానికి ఒక చిన్న ప్రశ్న. రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రనక పగలనక కష్టపడి కాయ కష్టం చేసుకుని మీ కడుపు నింపే అన్నదాతతో రాజకీయమా? అన్నదాతతో రాజకీయం చేస్తారా? రైతుతో రాజకీయమా? కర్షకుడితో రాజకీయమా? ఎంత అన్యాయం అండి ఇది. నిజంగా రైతు గనక రాజకీయం చేయడం మొదలు పెడితే తట్టుకోగలరా? రైతు లాక్డౌన్ అని అనౌన్స్ చేస్తే ఏం తింటారు మీరు? అది కరోనా కంటే కూడా చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి, రైతు గనక లాక్డౌన్ అనౌన్స్ చేస్తే. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుత కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మట్టిని టెస్ట్ చేసి ఏ పంట వేస్తే ఆ మట్టిలో బాగా వస్తుంది అనే దగ్గర నుంచి, విత్తు వేసే దగ్గర నుంచి ఆ పంట అమ్మి డబ్బులు చేతికొచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క రైతన్నకి అండగా నిలబడిందని ఈ రోజున చాలా గర్వంగా చెప్పుకుంటాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా. ఒకవేళ పంటకి ఏమైనా నష్టం జరిగితే కూడా ఆ రోజుల్లో ఆదుకున్నారో లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అకాల వర్షాల వల్ల గాని, ఎక్కువ ఎండల వల్ల గాని పంట నష్టపోతే, పురుగు పట్టి పంట నష్టపోతే బీమా ఇచ్చి ఆదుకున్నారా లేదా? మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతుకి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఒక్క హామీ నెరవేర్చారా? చెప్పండి ధైర్యంగా. మీరు చేయాల్సింది చేయకపోగా రైతుల కోసం పోరాడుతున్న వాళ్ళ మీద అక్రమ కేసులు, రైతుల మీద అక్రమ కేసులు. నిన్నగాక మొన్న నెల్లూరు జిల్లాలో కూడా రైతులను అమానుషంగా లాకప్లు వేసి కొట్టడం. ఇక్కడ చూస్తే మామిడిపల్లిలో ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్తూ మీరు ఫోటోలు చూడొచ్చు. ఇక్కడ ఆడవాళ్ల మీద కూడా అలా జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్తూ ఒక రైతుల్ని మీరు ఇదా అండి? రైతులతో ప్రవర్తించే తీరు ఇదా? 20వ తారీఖున మన అంబటి మురళి గారు మొక్కజొన్న రైతులకు మద్దతు ధర 2,400, జొన్న రైతులకు మద్దతు ధర క్వింటాకి 3,800 తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సింది అని చెప్పి ఈ ఆలోచన ముందుకు తీసుకుని వచ్చి 25వ తారీఖున రైతు పోరాట దీక్ష చేసిన విషయం మనందరికీ తెలిసిందే. 27 అంటే అంబటి మురళి గారు దీక్ష మొదలు పెట్టిన తర్వాత, ఆ దీక్షకి బాగా ప్రజాదరణ వచ్చిన తర్వాత అప్పుడు
మన కూటమి అధికారులు కళ్ళు తెరిచారనమాట. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు నిద్రలేచారు. నిద్రలేచి పోనీ ఆయన ఏం చేశారంటే ఏమి చేయలేదు, కేంద్రానికి ఒక లేఖ రాశారు, అంతే. చేతులు దులిపేసుకున్నారు, అయిపోయింది ఆ పని. నేను కేంద్రానికి లేఖ రాస్తాను, అయిపోయింది. అది కూడా ఎప్పుడు? అంబటి మురళి గారు దీక్ష తర్వాత 27వ తారీఖున ఆయన లేఖ రాశారు. ఇది జరిగిన తర్వాత 5వ తారీఖు మే అంబటి మురళీకృష్ణ గారు రైతులకు మద్దతు ధర కల్పించాలని దీక్ష పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందిన వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ల మీద ఆ గోడౌన్ పగలగొట్టి అరాచకం చేసి గుండాలతో వచ్చి రైతుల్ని కొట్టి వాళ్ల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారా? రైతు మీద మీరు పెట్టే కేసులు ఇవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఇది నిజంగా చాలా చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. వాళ్ళు కష్టపడి పండించుకున్న పంట మీద మీ అధికారం ఏంటండి? మీ అధికారం ఏంటి? మీరెవరు దాన్ని క్లోజ్ చేయడానికి? అసలు మీకోసం మీ జేబుల నుంచి నింపుకోవడం కోసం రైతుల కోసం పోరాడుతున్న నాయకులపై కేసులు పెడతారా? అన్న, ఈ రోజున మీరు తెలిసి పెట్టారో కోఇన్సిడెన్స్ నాకు తెలియదు కానీ మురళి అన్న, మే 13 మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే గనక ఢిల్లీ పునాదుల్ని కదిపి జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా 15 సంవత్సరాల క్రితం మే 13వ రోజునే 5,45,672 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి రోజు. అధికారానికి ఆత్మాభిమానానికి జరిగిన పోరులో ఆత్మాభిమానం గెలిచిన రోజు ఇది, మే 13వ తారీఖు. మళ్ళీ ఇదే రోజున ఈ కూటమి అధికారానికి రైతు ఆత్మాభిమానానికి పోరు జరుగుతోంది. ఖచ్చితంగా రైతు ఆత్మాభిమానమే గెలుస్తుంది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకి చెప్తున్నాము, అన్న, మీకొచ్చే కష్టంలో మీరు ఒంటరి కాదు, మీరు ఒక్కళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తోడుగా ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో మీ కష్టంలో మేము పాలు పంచుకుంటాం. 29 తర్వాత రైతుకి కష్టం అంటే ఏంటో తెలియకుండా చేసి చూపిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ప్రముఖ సాహితీకర్త సుబ్బాచారి గారు ఉన్నారన్న, ఆయన మాట రాస్తారు రైతు గురించి. గెలుపా ఓటమా, లాభమా నష్టమా ఏమీ తెలియని ఒక చిక్కుముడిలో చిక్కుకుని సుడిగుండల్లో తిరిగేటువంటి వ్యక్తి రైతు అని రాస్తారు. సరిగ్గా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి అలాగే ఉంది. కానీ గత ప్రభుత్వంలో ఒక జవాన్ లాగా రైతు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. అందుకే ఈ రోజున ఇక్కడ నుండి మావులపల్లి గ్రామం నుంచి జై జగన్ జై కిసాన్, జై జగన్ జై కిసాన్. గత 5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క రైతు కోసం జవాన్లా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్లీ రావాలి, ఖచ్చితంగా తెచ్చుకుంటారు అని మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ పెద్దల పర్మిషన్ తో ఒక చిన్న పిలుపునివ్వాలనుకుంటున్నాము. ఇక్కడ నుంచి మావులపల్లి గ్రామం నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతంలో యువత చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటాయి. ఇప్పుడు షూట్ చేస్తున్నావు కదా నువ్వు, ఇలాగే ఈ ఫోన్ ని వాడి చేయి ఆపకు చేయి. నీ చుట్టుపక్కల జరిగేటువంటి అన్యాయం, నీ చుట్టుపక్కల రైతుకు కానీ మహిళకు కానీ ఎవరికైనా సరే జరిగే కష్టం నష్టం మీ ఫోన్ ద్వారా షూట్ చేసి మీ అందరికీ సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి, మీ అకౌంట్లలో పోస్ట్ చేసి ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ప్రశ్నించడానికి నాయకులే అవ్వాల్సిన అవసరం లేదు, మీరు కూడా ప్రశ్నించవచ్చు. మీ కళ్ళ ముందు జరిగే నష్టాన్ని ప్రస్తుత యూత్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, జెన్జీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్, యూ షుడ్ యాక్ట్ రెస్పాన్సిబుల్. ఈ రోజున ఈ రైతుకు జరిగిన కష్టాన్ని నష్టాన్ని మీరు ప్రపంచానికి తెలియజేయండి. తెలియజేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మార్పుని మనమే తీసుకొద్దాము, తీసుకురావడానికి ముందు మనం కూడా మారుదాం. లెట్స్ స్టార్ట్ ద చేంజ్. మేక్ అందర్ రైట్ అగైన్ విత్ జగన్. జోహార్ వైఎస్ఆర్.